సో నీకు అలా అనిపిస్తా ఒకసారి స్టార్టింగ్ ఏమో నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఆడియన్స్, ఇది లోపల ఉన్న కంటెస్టెంట్స్, మీ వాడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఇమీడియట్గా మీ వాడు నామినేట్ చేస్తారు. నామినేషన్ ప్రక్రియ అయిపోగానే మళ్ళీ వాళ్ళ మీద భుజం మీద చేసి నడుస్తూ ఉండాలి, మూడు ఇమీడియట్గా స్వింగ్ అయిపోవాలి. అవును సార్. ఇట్లా సాధ్యపడుద్దా అసలు? మన మనకేమైనా వీలు పడుతుందా మనలాంటి వ్యక్తులకి అంటున్నాను? తప్పదు సార్, ఇంకా ఎందుకంటే అది సిచ్యువేషన్, అది ఒక ప్రక్రియ కాబట్టి కన్ఫామ్గా నామినేట్ చేసుకోవాలి కాబట్టి చేయటమే తప్ప వాళ్ళకి ఎలాంటి పర్సనల్ ఈగోస్ కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. సో అదొక టాస్క్, నామినేషన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ కాబట్టి నీలో నాకు ఇది నచ్చలేదు సో ఇది దాన్ని డిఫెండ్ చేసుకోవటం అనేది కూడా ఒక ప్రాసెస్. ఆ ఒక్క ప్రాసెస్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా హెల్దీ రిలేషన్షిప్స్ అండ్ చాలా హెల్దీగా వెళ్తున్నారు. సో అక్కడికి వచ్చేసరికి కొంచెం ఫైర్ మూడ్ అది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు నాది తప్పు ఉంది అని అంటే కన్ఫామ్గా తప్పు ఒప్పుకోవాలి. తప్పు లేదు అన్నప్పుడు డిఫెండ్ చేయాలి, డిఫెండ్ చేయకుండా నుంచుంటే తప్పనే అంటారు. తప్పే, బర్నికర్ చేసింది అదే కదా. సో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకు మాట్లాడలేదని ఒక ఆలోచన కూడా ఉంటుంది. సార్ మాట్లాడారంటే సూపర్ మాట్లాడారు, ఒక ఇంటెన్షన్ని తీసుకోవాలంటే కన్ఫామ్గా వాళ్ళు ఫైట్ చేసుకోవాల్సిందే. అది గేమ్ ప్రాసెస్ కాబట్టి దాన్ని మనం ఏమనలేదు. ఓకే.